ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఈరోజు చాలా దుఃఖకరమైన విషయం మీతో పంచుకుంటున్నాను. ప్రవీణ్ పగడాల గారు ఆయన్ను చంపేశారు. మతోన్మాదులు మత పిచ్చెక్కి ఒక గొప్ప సేవకుని చంపేశారు. క్రైస్తవ లోకము ఒక మంచి సేవకుని పోగొట్టుకుంది. ప్రవీణ్ పగడాల గారు మంచి వాక్యం కలిగిన వ్యక్తి. ఎన్నో డిబేట్లు చేశాడు. ఆయన ఎంతోమంది మతాధికారులతో ఆయన మాట్లాడాడు, డిబేట్లలో మాట్లాడాడు. ఒక ఛాలెంజింగ్ పర్సన్గా ఉన్న వ్యక్తి. ఆయన ముందుగానే చెప్పాడు నాకు థ్రెట్ ఉందని. కానీ రాజమండ్రి దగ్గర ఆయనను దుర్మార్గులు చంపేశారు. మతపరమైన పిచ్చి బాగా ముదిరిపోయింది. మతోన్మాదులు రెచ్చిపోతూ ఉన్నారు. ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత క్రైస్తవులను, పాస్టర్లను చాలామంది చంపుతూ ఉన్నారు. చర్చిలు బడగొడుతూ ఉన్నారు. క్రైస్తవుల మీదకి ఉన్మాదుల్లాగా వస్తూ ఉన్నారు. బీజేపీ, విశ్వ హిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్ ఇవి చాప కింద నీరులాగా ఉండి కొంతమంది మతోన్మాదులను పెట్టి పోషిస్తూ క్రైస్తవుల మీదకి ఊరకొక్కలాగా పంపిస్తూ ఉన్నారు. కనీసం ఇంగిత జ్ఞానం కూడా లేదు. ఒక మనిషిని చంపడం ఏంటి? మీకు దమ్ము ధైర్యం ఉంటే సిద్ధాంతపరంగా ఎదుర్కోవాలి, లేఖనాల పరంగా ఎదుర్కోవాలి. ఇంతగాని దొంగ దెబ్బతీసి మనిషిని చంపడం ఏంటి? మనిషిని చంపితే అంత ఘోరం. మతం పేరిట మారణ హోమాలు జరుగుతున్నాయి ఈనాడు. బాబ్రీ మసీదు అల్లర్లో ఎంతోమంది నేలమట్టమైపోయారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మతం పేరిట మరణ హోమాలు జరుగుతూ ఉన్నాయి. కానీ ఒకటి గుర్తుంచుకోండి, ప్రపంచమంతా ఏకమైనా కానీ క్రైస్తవ్యాన్ని తుడిపెట్టాలని చూసినా కానీ అది ఎవరి వల్ల కాదు. ఎందుకంటే క్రైస్తవ్యం అనేది అది క్రీస్తు రక్తంలో నుండి పుట్టింది. ఎన్నో మతాలు ప్రపంచంలో ఉన్నాయి కానీ క్రైస్తవ్యం అనేది మతం కాదు. అది ఒక మార్గం, యేసుక్రీస్తులో వచ్చిన మార్గం. యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చింది ఆయన మతాన్ని స్థాపించడానికి కాదు, కులాన్ని స్థాపించడానికి కాదు, సిద్ధాంతాన్ని స్థాపించడానికి కాదు, కానీ ప్రేమ సామ్రాజ్యాన్ని స్థాపించడానికి ప్రభువైన యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడు. ఆయన మాకు నేర్పింది అదే ప్రేమను మేము పంచుతున్నాం. కానీ మీరు నమ్మిన గ్రంథాలు కానీ, మీరు నమ్మిన సిద్ధాంతాలు కానీ మీకు కొలపిచ్చి ఎక్కువ. ఈ ప్రేమ సిద్ధాంతం మీకు బోధించలేదు. ప్రేమ అనేది మీకు లేదు. ఒక మనిషిని రాక్షసులాగా మీదబడి అంత ఘోరంగా చంపారంటే కనీసం మానవత్వం విలువలు ఎక్కడున్నాయి? కాబట్టి ఇప్పుడు ప్రజలు ప్రశాంతంగా లేరు. క్రైస్తవ్యం మీదకి దాడులు జరుగుతూ ఉన్నాయి. క్రైస్తవ లోకమా, కళ్ళు తెరవండి, ప్రార్థించండి, ఒక తాటి మీద మీరు నిలబడండి. ఇలా 4 ఎద్దుల సామెతలాగా ఉండొద్దు. మాకెందుకులే, ఆ ఎద్దును చంపితే ఒక పులి 4 ఎద్దులను చంపడానికి ప్రయత్నం చేసింది, కానీ 4 ఐక్యంగా ఉన్నప్పుడు ఏం చేయలేకపోయింది. ఆ 4 ఎద్దుల మధ్యలో మనస్మర్థాలు వచ్చినప్పుడు 4 వేరు స్థలాల్లో మేస్తూ ఉన్నాయి. ఇదే సమయం అనుకుని అదును చూసుకొని ఆ పులి ఒక ఎద్దు దగ్గరికి వెళ్తే రెండోది చూసింది, కానీ నాకెందుకులే అని అనుకున్నది, దాన్ని చంపేసింది. మూడో ఎద్దు దగ్గరికి వెళ్ళింది, ఇంకొక ఎద్దు చూసింది, నాకెందుకులే అనుకున్నది, దాన్ని చంపేసింది. ఇట్లా 4 ఎద్దులను చంపేసింది. క్రైస్తవ్యంలో ఈనాడు మత శాఖలు కోకొలలుగా ఉండి సిద్ధాంతపరంగా విభేదాలు ఉన్నాయి. ఒకరొకరు పట్టం లేదు. అయినా కానీ మీరు ఒక వ్యక్తిగతంగా సిద్ధాంత విభేదాలు ప్రక్కన పెట్టేసి మీరు ఒక తాటి మీద వాక్యం కోసం నిలబడండి. కనీసం మీరున్న స్థలంలో అయినా కొంచెం ముందుకు రండి. నిరసన తెలియజేయండి ప్రభుత్వానికి. మన వాణి వినిపిద్దాం. వాడు డిచ్కీ బాబు అనేవాడు, రాధా మనోహర్ దాస్, వాడు ఒక పిచ్చి కుక్కలాగా ఊరకొక్కలాగా ప్రజల్లోకి వచ్చి మేరీ, లారీ అని, యేసు, పీసు అని
భయంకరంగా బైబిల్ను, మన దేవుడైన ప్రభువైన యేసుక్రీస్తును వ్యంగ్యంగా భయంకరంగా ఘోరంగా మాట్లాడుతూ ఉన్నాడు. అటువంటి వాళ్ళను మీరున్న ప్రాంతంలోనే కేసులు ఫైల్ చేయండి. ఇట్లా మా మనోభావాలు దెబ్బతింటున్నాయి, ప్రభువైన యేసుక్రీస్తును ఇట్లా చేస్తున్నాడు అని మీరున్న ప్రాంతంలోనే కేసులు ఫైల్ చేయండి. ఆ తర్వాత అది కాపీ తీసుకొని, ఎఫ్ఐఆర్ కాపీ తీసుకొని, తర్వాత ఎస్పీ దగ్గర కూడా మీరు వెళ్ళి ఒకసారి కేసు ఫైల్ చేయండి. తర్వాత మంచి లాయర్లు పెట్టుకొని, మన క్రిస్టియన్స్ తరఫున లాయర్స్ ఉన్నారు, మంచి లాయర్స్ ఉన్నారు, వాళ్ళని పెట్టుకొని కోర్టులో కూడా కేసు వేయండి. మీరు మౌనంగా ఉండొద్దు, ఎవరు దయచేసి మౌనంగా ఉండొద్దు. మీకంటూ రోషము, పౌరుషము ఉండాలి. మన ఇంట్లో ఏదైనా జరిగితే, మన ఇంట్లో వాళ్ళను ఎవరైనా అట్లా చంపితే మౌనంగా ఉండలేము కదా. అలాగనే దేవుని కుటుంబ సభ్యులు ఒక మంచి సేవకుని పోగొట్టుకున్నాం. ప్రవీణ్ పగడాల గారు మంచి సేవకులు, ఆయన వాక్యం ఎరిగిన సేవకులు. ఆయన చంపేశారు. మరి ఎవరు చంపేశారు? అది యాక్సిడెంట్ అని ముద్ర వేస్తున్నారు, కానీ ఈరోజు పోస్ట్ మార్టం ఈరోజు చేస్తారు. ఈరోజు తేలిన తర్వాత ఎవరు చంపారో ఏంటో పూర్తి వివరాలు పోలీసు వాళ్ళు సహకరిస్తారు. మీరు గమనించండి, భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఈ బీజేపీ ప్రభుత్వంలో క్రైస్తవులకు నెమ్మది లేదు, క్రైస్తవులకు సమాధానం ఉండదు. మీరు పార్టీ పిచ్చులు పడి వాక్యాన్ని, క్రైస్తవ్యాన్ని మర్చిపోతున్నారు. మరి ఏ పార్టీ నీకు నాకు కూడు పెట్టదు, కానీ ప్రభువైన యేసుక్రీస్తు పార్టీగా ఉండాలి. యేసుక్రీస్తు పక్షం నిలబడాలి, వాక్యం కోసం నిలబడండి. పార్టీలు, పంతాలు ప్రక్కన పెట్టండి. బీజేపీ ప్రభుత్వం ఉన్నంత కాలము క్రైస్తవులకు నెమ్మది ఉండదు. క్రైస్తవులకు ఇక శ్రమల కాలము, గడ్డు కాలం ఉంటుంది. ఈరోజు ప్రవీణ్ పగడాల గారు, రేపు ఇంకొకరు, చాలామందికి థ్రెట్ ఉంది. చాలామంది మన వాక్యం కోసం యూట్యూబ్లో కొంతమంది సేవకులు పాపం గట్టిగా పోరాడుతూ ఉన్నారు. వాళ్ళ భయాలు వాళ్ళకు ఉన్నాయి, అయినా కానీ వాళ్ళు ప్రాణం సైతం లెక్క చేయకుండా కొంత